2026, 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి ఈ ఉగాది 2026 ఉగాది చిన్న ఉగాది కాదు, జీవితాన్ని మలుపు తిప్పే ఉగాది. ఇన్నాళ్ళ లోపల బాధపడుతున్న వాళ్ళందరికీ మాకెప్పుడు బాగుంటుందిరా బాబు అనుకున్న వాళ్ళకి ఈ ఉగాది తర్వాత కొంచెం కొంచెంగా జీవితంలో చాలా మార్పులే వస్తాయి. ఇప్పుడు జీవితంలో ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు ఈ కర్కాటక రాశి వారి జాతకులు. రాశివారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూతం 4, అవమానం 7. ఖర్చులు ఉంటాయి, కానీ ఆ ఖర్చులు మంచి ఆటలకే ఎక్కువ ఖర్చు పెడతారు. ఎందుకంటే గురువు 9వ భావాన్ని 5వ భావాన్ని చూస్తున్నాడు. పిల్లలకి వృద్ధిలోకి రావడానికి ఖర్చు పెట్టచ్చు. 9వ భావం తండ్రికి లేదా ఏదైనా శుభకార్యాలకి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ గురువు జూన్ నెలలో కర్కాటక రాశిలోకి వస్తున్నారు. గురువు ఈ సంవత్సరం చాలా శుభ ఫలితాలు ఎక్కువగా ఇస్తారు. ఉద్యోగంలో మార్పులు, ఆదాయం పెరగడం, గృహ నిర్మాణం, అలానే 5, 9ని చూస్తాడు. ఎంత కష్టతరమైన ఇబ్బందులనైనా సరే అతి సులువుగా సాధించుకునేలాగా చేస్తాడు ఈ గురువు. ఈ సంవత్సరం ముఖ్యమైన గ్రహాలు శని, రాహువు. శని భగవానుడు 9వ స్థానంలో, నవమ స్థానంలో ఉన్నారు. ఈ శని భగవానుడి మీద గురుదృష్టి ఉంది. అన్ని విధాలుగా మంచి శుభ ఫలితాలు ఇవ్వగలుగుతారు. అలానే రాహువు అష్టమ భావంలో ఉన్నాడు. అష్టమాధిపతి అష్టమ భావంలో ఉన్నాడు. అష్టమ రాహువు మార్పును చూపిస్తాడు. ఏదైనా మార్పు జరగవచ్చు జీవితంలో. ఆస్తులు రావడం, లాటరీలు రావడం కానీ జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా ఉద్యోగాల్లో అభివృద్ధి, జీవితంలో అభివృద్ధి, పెద్దవాళ్ళ ఆస్తులు ఏమైనా ఉంటే వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. అసలు ఈ 9 పాదాల్లో మీ నక్షత్ర పాదం ఏంటన్నది కామెంట్లో తెలియజేయండి.